గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. కలెక్టరేట్ దగ్గర దీక్ష చేపట్టి ట్రాఫిక్ సమస్య కలిగించారని అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కలెక్టరేట్ దగ్గర అంబటి రాంబాబు దీక్షకు అనుమతి లేదన్నారు. అనుమతి లేకుండా దీక్ష చేపట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. కలెక్టరేట్ దగ్గర దీక్ష చేపట్టి ట్రాఫిక్ సమస్య కలిగించారని అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కలెక్టరేట్ దగ్గర అంబటి రాంబాబు దీక్షకు అనుమతి లేదన్నారు. అనుమతి లేకుండా దీక్ష చేపట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికీ తనను ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ 18వ తారీఖు గుంటూరు కలెక్టరేట్ దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి పోలీసుల వద్ద అనుమతి కూడా తీసుకోలేదని చెప్పేసి పోలీసులు వెల్లడించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ట్రాఫిక్ ఉల్లంఘన జరుగుతుంది, ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. దీని మీద కూడా చూసుకున్నట్టు ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ దీక్ష చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు కలెక్టరేట్ వద్ద, ఎస్పీ కార్యాలయం వద్ద రద్దీగా ఉండే రోడ్లో దీక్ష చేపట్టినందువల్ల ట్రాఫిక్ ఉల్లంఘన జరిగింది. దీనికి సంబంధించి కూడా అతనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా పలుమార్లు పలు స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం తన ఇంటిపై దాడి చేశారు. అదేవిధంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా చూసుకుంటే తనను కస్టడీలో హింసించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి అంటే దీక్షను చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఒక రోజు పాటు దీక్ష చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం అతని మీద చూసుకున్నట్లయితే ఇప్పటికీ సెక్షన్ 125, 126, క్లాస్ 2, 270, 292, 189, క్లాస్ 2 రెడ్ విత్ 190B బిఎన్ఎస్ సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా సరే దీక్ష చేశాడు కాబట్టి పోలీస్ యాక్ట్ 32 వర్తించే విధంగా మాత్రం కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే కేసులతోటి ఉక్కిరి అవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మాత్రం మరో కేసు యాడ్ అయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే వైసీపీ నేతల్లో కూడా ఒక కలవరం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిరసన దీక్ష చేపడితే కేసులు నమోదు చేయడం మాత్రం ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే మాత్రం అతని మీద కేసు నమోదైంది. కావ్య, థ్యాంక్ యూ వీరాస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.